రైట్. రాజేష్ నాయక్ కూడా ఉన్నాడు, ఉస్మానియా యూనివర్సిటీ. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రచార సార్? పట్టభద్రుల ఎన్నిక యొక్క ప్రచార సరళి చూసుకుంటే కంప్లీట్గా డిఫరెన్స్ అని అంటే నాడు పార్లమెంట్ ఎన్నికలు చూసుకుంటే దానికంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే దానికంటే ఇది బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్గా నడుస్తుంది. మీరు కూడా చూస్తున్నారు, ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే బ్రహ్మరథం పడుతున్నారు జనాలు 100కు 200%. మేము మా దరిదాపుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి రాకేష్ రెడ్డికి దరిదాపుల్లో కూడా వేరే పార్టీ అభ్యర్థులు లేరు అనేది అబ్జర్వ్ చేసిన వర్షన్. అంటే ఏ విధంగా మీకు పాజిటివ్ ఉంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం మొన్ననే పడిపోయింది, వాళ్ళలో భయంకరమైన వ్యతిరేకత, వాళ్ళ వల్లనే ప్రభుత్వం పడిపోయింది అనేది ఒక అంటే సైంటిఫిక్గా వాళ్ళు అంటే పరిశీలన చేసుకున్న అంశానికి సంబంధించి. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటికి కూడా కాంగ్రెస్ పక్షాన లేరు. ఇప్పుడంటే వాళ్ళకు రావాల్సిన పీఆర్సీ ఆపేశారు, డిఏ ఆపేశారు. ఎట్లుంటారు ప్రభుత్వ ఉద్యోగులు వారి పక్షాన? అసలు ఎటువంటి పరిస్థితులు? మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగులను పోయి వెళ్ళి అడగండి, ఒక్కొక్క వాళ్ళకి సంబంధించిన సంఘాలలో అడగండి. ఎంత తీవ్రతరంగా ఎంత వ్యతిరేకత ఉన్నదో మీకు అర్థమవుతుంది. రానున్న ఎలక్షన్లలో ప్రభుత్వ ఉద్యోగులు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళే చెప్తున్నారు ముందుకొచ్చి, మేము ఆ బకరు ఆ చీటరు మేము గెలిపాము అన్న నిక్కెచ్చి నికార్సైన నాయకుడు, యువకుడు, బిట్స్ పిల్లల్ని చదువుకున్నాడు, విదేశాలను నౌకరు చేసి ఇక్కడ వదులుకొని ఇక్కడ సమాజ సేవ కోసం తెలంగాణ, నా ప్రాంత తెలంగాణకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన రాకేష్ రెడ్డికి మేము గెలిపించాలనుకుంటున్నాం. ఎందుకనంటే ఇది పట్టభద్రుల ఎన్నిక. వివేకము ఆలోచించి ఒక మంచి నాయకుడిని పెద్దల సభకు పంపాలనుకుంటారు తప్ప ఒక బ్రోకర్ని పంపాలనుకుంటు కదా. నేను ఒక పిహెచ్డి స్కాలర్ని, ఇక్కడ ఓటర్ని. నేను ఎలాంటి ఎన్నుకుంటా? ఒక సౌకున్నోని పంపించాలనుకుంటున్నా కానీ ఒక చీటర్ని పంపించాలనుకోను కదా. ఎందుకనంటే ప్రతి ఒక్కరు అంతే గ్రాడ్యుయేట్స్. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయండి, వరంగల్ కానీ నల్లగొండ కానీ ఖమ్మం ఇది మొత్తం వామపక్ష బాలజాలంతో కూడుకున్న ప్రాంతాలు ఇవి. ఎక్కడైనా ఉద్యమాలు జరిగిన రైతు సంఘ ఉద్యోగాలు కానీ, తర్వాత తొలిదశ ఉద్యమం కానీ, మలిదశ ఉద్యమం కానీ, ఇక్కడ షేక్ బందగి, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ పుట్టిన నేల ఇది. ఇట్లాంటి నేలలో లను ఎంకరేజ్ చేసే అవకాశాలు లేవన్నా. ఎందుకు మీరు కూడా అడగండి, ఎక్కడైనా అడిగితే మీకు పట్టభద్రులు చెప్తారు, నిరుద్యోగులు చెప్తారు. నేను ఇవాళ ప్రశ్నించే గొంతు అని అంటాడు కదా. ఏడ ప్రశ్నించిండి అని మేము ప్రశ్నిస్తున్నాం. ఏడ ప్రశ్నించిండి ఆయన ఏమని ప్రశ్నించి 5 నెలల నుంచి రైతులు హరిగోస పడుతున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఒక నిరుద్యోగినే. నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన పట్టభద్రులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో కరెంట్ లేదు, వాళ్ళ ఇళ్లలో నీళ్లు రావట్లేదు, వాళ్ళు పండించిన ధాన్యాన్ని ఇవాళ కొనే పరిస్థితి లేదు. ఎట్లేస్తామాబా? అస్సలు వెయ్యరు. నేను కాదు కదా, ఎవ్వరు వేయరు. అసలు మీరు అనుకుంటున్నారు కావచ్చు ఇక్కడున్న తెలంగాణ సమాజం కాంగ్రెస్కు బీఆర్ఎస్కు పోటీ అని. నేను అనుకుంటున్నా కాంగ్రెస్కు బీఆర్ఎస్కు పోటీ కాదు, బీఆర్ఎస్కును నెక్స్ట్ ఒక వీళ్ళంతా థర్డ్ ప్లేస్ ఇక్కడో ఉంటారు గంతే. మాకు పోటీ ఇంకో ఇండిపెండెంట్ తోటే పోటీ తప్ప కాంగ్రెస్కు పోటీ అసలే లేదు. ఎవ్వరు కూడా వేయరు. చిత్తు 150 రోజుల పరిపాలన కళ్ళకు కనబడుతుందన్న. మేము ఉద్యోగాలు అడిగితే పేగులు తీసి మెడకేసుకోమంటుండు. మేము నిరుద్యోగ భృతి అడిగితే చెడ్డీలు ఇప్పుతా అంటుండు. మేము అరే బాబు రైతు బంధు వేయరా అంటుండు. మేము కోరుకున్నది మార్పు అంటే గిదా మార్పు. అరే మార్పు కోసము ఏదో వస్తుందని ఆశిస్తే ఇలా 150 రోజుల పరిపాలన చూస్తే ఎంత గమ్మత్తు అనిపిస్తుంది అన్న, ఎంత గమ్మత్తు అనిపిస్తుంది. ఈ వ్యతిరేకత చూస్తే చాలు. మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 3 జిల్లాలు 34 కాన్స్టిట్యున్సీలు 34 కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. రైట్. చూసారు కదా, మొత్తానికి నిరుద్యోగులకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోబోతున్నామంటూ వాళ్ళైతే చెప్తున్న తరుణం అయితే కనబడుతుంది. మరి ఓటర్ల సరళి, ఓటు వేసే రోజు ఎలా ఉంటాయి ఫలితాలు అనేది కూడా మనం వేచి చూద్దాం.